ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని అంటే వాడు నెంబర్ ఇవ్వలేదు. వాడు పేమెంట్ 110 టోటల్. వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళకి చెప్పినాను. అంటే వాళ్ళు నాకు బుక్ చేసింది కస్టమరే బుక్ చేశారు, పార్సల్ ఇచ్చారు. పార్సల్ రేట్ అమౌంట్ ఎక్స్ట్రా ఉంటుంది. కావాలంటే మీకు బుక్ వాళ్ళకి ఫోన్ చేయండి కావాలంటే. నా దగ్గర నెంబర్ లేదన్న. అన్న నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి నేను వచ్చినా అన్న, మీకు చెప్పమని చెప్పాను కూడా నేను. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. చలో మనకి ఓలాలో అయితే ఒక రైడ్ వచ్చేసింది ఏంటగా. ఓకే, ఓలాలో ఒక రైడ్ వచ్చింది. ఫస్ట్ ఒక రైడ్ వచ్చిండే, అది కూడా సేమ్ ఏం ర్యాపిడోలో అసలు ఓపెన్ చేసి పెడితే ర్యాపిడోలో ఒక రైడ్ కూడా రావట్లేదు. మరి ఎందుకు రావట్లేదు ఏంటో అర్థం కావట్లేదు నాకు. అది అందుకని వచ్చిన రైడ్ క్యాన్సిల్ చేసాడు కస్టమరు. ఆ తర్వాత ఇంకొక రైడ్ అయితే వచ్చింది. ఇది కూడా హైటెక్ సిటీకి వెళ్ళొద్దు అనుకుంటున్నా, మళ్ళీ రైడ్లు మాత్రం హైటెక్ సిటీకే వస్తున్నాయి. చూద్దాం, మార్నింగే కదా, ఎలాగో ట్రాఫిక్ కూడా ఉండదు, దాని వెళ్ళిపోవచ్చు. టైం వచ్చేసి మనకి 6:48 అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ పికప్ వచ్చేసి 1 మినిట్ చూపిస్తుంది మనకు, అంతే. చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఐ థింక్ గ్యాప్ రావడం వలన ఏమో చెప్పేసి అంతే, ఇంకా గ్యాప్ రావడం వల్లనే రైడ్లు అసలు రావట్లేదు అసలు. యూట్యూబ్లో కూడా వాచ్ టైము, వ్యూస్ అన్నీ పడిపోయినాయి, లైక్లు ఆల్మోస్ట్ వీడియో పెట్టిగా అందులో 1 month దాకా అవుతుంది కదా, అందుకని చెప్పేసి అన్నీ పడిపోయినాయి. మళ్ళీ ఇంప్రూవ్ చేయాలి. ఓకే, మీరు పికప్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. కస్టమర్కి కాల్ చేద్దాం. ఓలా అన్న. ఓకే, 6934. ఓకే ఓకే. చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకు డ్రాప్ వచ్చేసి 13 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది, ఎగ్జాక్ట్గా 13 కిలోమీటర్స్కి మనకి ఆల్మోస్ట్ ½ an hour దాకా అయితే చూపిస్తుంది టైం. ఇంత మార్నింగ్ ట్రాఫిక్ ఉండదు కాబట్టి మనం స్పీడ్కి వెళ్ళిపోవడం బెటర్. మళ్ళీ అక్కడి నుంచి ఒక చిన్న రైడ్ ఏమైనా వస్తే బాగుంటుంది, ఎటైనా సరే. ఆఫీస్పేట్ కానీ కేపీహెచ్పి సైడ్ ఆర్ మియాపూర్ సైడ్ వస్తే బాగుంటుంది రైడ్ నాకు. ఎందుకంటే హైటెక్ సిటీలోనే ఇరుక్కుపోయి ఆ ట్రాఫిక్కి ఇరుక్కుపోయినామంటే అయిపోతాం. 7:30 to 8 అయిందంటే ఇంకా ట్రాఫిక్ ఉంటుంది అక్కడ. చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. ఫస్ట్ అమౌంట్ వచ్చేసి మనకి ఎంత చూపించింది, 123 రూపీస్ 125 చూపించింది అంతే. చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. ఎక్కడన్నా? ఓకే, ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇదేంటి ఓలాలో 125 to 129 అంటే మనం 129 తీసుకోవాలా, 125 తీసుకోవాలి? ఇప్పుడు కస్టమర్ అయితే మనకి 130 రూపీసే చేశాడు. లెట్స్ గో. ఫస్ట్ రైడ్ 130. రైడ్ అయిపోయిన తర్వాత సెల్ఫీ తీసుకుంటే ఏడ తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ హెల్మెట్ తీయాలి, అన్ని మాస్క్ తీసుకుని అన్నీ తీసుకుంటే ఇది ఒకటి. ఈ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది అని చెప్పేసి ఇక 13 ఉంది పర్ఫార్మెన్స్. చలో ఇంకొక రైడ్ అయితే వచ్చింది. ఎంత 280 మీటర్సే ఉంది. అది రైడ్ కాదు యాక్చువల్గా, ఏదో టిఫిన్ సెంటర్ చూపిస్తుంది. ఐ థింక్ ఫుడ్ టిఫిన్ అనుకుంటా. నాకు అక్కడ ఏం షో కూడా చేయలేదు, చూపి పార్సల్ అని చెప్తే యాక్సెప్ట్ కూడా చేసేవాను కాదు కదా.
దాన్ని నేను ఆఫ్లో పెట్టినా కూడా ఒక్కోసారి అదే యాక్టివేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఫుడ్డు ఇలాంటి పార్సల్ అంటే ఓకే, ఫుడ్ డెలివరీ చేసుకునే బదులు అదేదో ర్యాపిడో ఓలా చేయకుండా డైరెక్ట్ స్విగ్గీ జొమాటో చేసుకుంటాం కదా. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేద్దామన్నా క్యాన్సిల్ అవ్వదు అనుకుంటా. చూద్దాం ఎంత. 2.4 కిలోమీటర్స్కి మనకి ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరికి వచ్చేసిన. ఇదేనా 2.4 కిలోమీటర్స్కి మనకి 40 రూపీస్ అంత చూపించింది. రీచ్. ఇంకా ఇక్కడ ఒక పేరు లేదు, ఏం లేదు. ఇందులో పెట్టిన టిఫిన్ సెంటర్ పేరు వేరు, ఇక్కడ చూపిస్తున్న నేమ్ వేరు. ఏం చేద్దాం, ఇంకా పక్కన ఒక జొమాటో బ్రదర్ ఉంటే ఆ బ్రదర్ని అడిగితే ఒకసారి లోపల అడగండి అని చెప్పాడు. ఇది ఎక్కడుంది? ఇక్కడ నేమ్ ఎక్కలేదు. ఇంకా లోపలికి వెళ్ళి అడిగితే వాళ్ళు అప్పుడు చెప్పారు, ఇదే అండి ది టిఫిన్ సెంటర్. నేమ్ ఏంటిది? ది టిఫిన్ సెంటర్ అంట. ది సెంటర్ కదా, హౌస్, ది టిఫిన్ హౌస్, ది టిఫిన్ హౌస్ ఏదో ఒకటి బొక్క. దీనివల్ల టైం వేస్ట్ మనకి. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఫుడ్ రెడీ అయిందంటే లేదు, వాడు ఒక 5 minutes 10 minutes టైం పడుతుంది అని చెప్తుండ. చలో ఫుడ్ అయితే పిక్ చేసేసుకున్నాం. ఎందుకంటే అయితే వేడుకుంది, ఫ్రెష్ ఇప్పుడే వేసేసినట్టు. ఓకే, మనకి డ్రాప్ వచ్చేసి 2.4 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఏం చేస్తా అంటే అర్జెంటుగా ఈ పార్సల్ అయితే ఇచ్చేసి మనం ఫస్ట్ అయితే ఈ పార్సల్ ఇచ్చేసి అది మళ్ళీ యాక్టివేట్ అయిపోయినట్టుంది, ఓన్లీ ఫుడ్ డెలివరీ ఆప్షను. దాన్ని అయితే ఆఫ్ చేయాలి ఇప్పుడు. ఎంత మనకి జస్ట్ ఓన్లీ 5 minutes చూపిస్తుంది. 2.4 కిలోమీటర్స్కి మనకి ఎంత 44 రూపీస్ ఎంత చూపించాడు. చలో ఇక కస్టమర్కి అయితే ఈ పార్సల్ అయితే పార్సల్ కాదు టిఫిన్ అయితే ఇచ్చేది. ఒక్క నిమిషం, అది ఫోటో తీసుకోవాలంట. వడ్డీ చెప్పారు ఒకసారి. 2172. యా, ఓకే, థ్యాంక్ యూ. Right payments will be paid online. Please do not accept cash or personal UPI app payments. చలో పార్సల్ అయితే ఇచ్చేసినాం, ఆన్లైన్ పేమెంట్ చేసేసారు. ఓకే, ప్లీజ్ కన్ఫర్మ్. ఫస్ట్ అయితే నేను దీన్ని ఆఫ్ చేస్తాను. చలో ర్యాపిడోలో అయితే ఒక రైడ్ యాక్సెప్ట్ చేసిన. ఇది మనకు వచ్చేసి మియాపూర్ సైడ్ అయితే వచ్చింది, కానీ ఎట్లాగో స్ట్రైట్ ఇక్కడ ఉంటే అన్నీ బ్యాక్ సైడ్ వస్తున్నాయి, ఎటు మాదాపూర్ గచ్చిబౌలి అని వస్తున్నాయి అని చెప్పేసి ఆఫీస్ పేట్ సైడ్ పోయినా కొంచెం అటు సైడ్ పోతే మదనగూడ, లింగంపల్లి అటు సైడ్ వస్తాయేమని చెప్పేసి పోతుంటే రైడ్ అయితే వచ్చింది. ఆఫీస్ పేట నుంచి మన పికప్ కూడా కొంచెం లాంగే ఉంది, 2 కిలోమీటర్ల దాకైతే చూపిస్తుంది, 2 kilometers. చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఏమో అసలు ఫస్ట్లో ఉన్నంత లేవన్నమాట రైడ్లు ఇప్పుడు ప్రజెంట్ అయితే. అంటే చాలామంది రైడర్లు ఎక్కువ అయిపోయారని కదా, అందుకని చెప్పేసి రైడ్లు రావట్లేదు. అండ్ ఆల్సో నా దగ్గర ఊబర్ అకౌంట్ కూడా లేదనమాట, అందుకే ఇది ఓన్లీ ర్యాపిడో ఓలానే ఉంది అని చెప్పేసి చూద్దాం. ఈరోజు అది కాక మనకి స్టార్టింగ్ నుంచి రైడ్లు రావట్లేదు అసలు.
ఓకే ఓటీపీ బ్రో 4931 ఓకే ఓకే బ్రో థ్యాంక్ యూ. చలో మనకి ఈ రెడ్ అయితే 62 రూపీస్ అయితే వచ్చింది. కలెక్ట్ క్యాష్. ఇందులో ప్లాన్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే లేదు ఇందులో. నాకు ఇది వేరే అకౌంట్ అనమాట, అకౌంట్కి ఇవ్వలేదు. కొండాపూర్ ఎంత పికప్ 3.3 కిలోమీటర్స్ ఉందా పికప్. చలో ఓలో అంటున్నారు. ర్యాపిడోలో అయితే ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. మనకి యాక్సెప్ట్ చేసేటప్పుడేమో ఒకలాగా చూపిస్తుంది కిలోమీటరు. ఆఫ్టర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏమో మొత్తం కిలోమీటర్లు ఎక్కువ అయిపోయి ఇప్పుడు 4.3 చూపిస్తుంది. నేను చేసుకున్నప్పుడేమో 1.8 కిలోమీటర్స్ ఎంతో చూపించింది అంతే. ఇప్పుడు 4 కిలోమీటర్స్ చూపిస్తుంది. అక్కడ రోడ్డు క్లోజ్ ఉన్నది అని చెప్పేసి 4 చూపిస్తుంది. చూద్దాం ఇది నేను ఎట్లా హెడ్ సైడ్ నుంచి వెళ్ళాలి. సరే ఫస్ట్ అయితే ఇంకా వెళ్ళి కస్టమర్ అయితే పిక్ చేసేసుకుందాం. ఓటీపీ 4150 ఓకే. ఎక్కడ చూసినా రోడ్డు క్లోజే ఉంది. ఓకే చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకి డ్రాప్ వచ్చేసి మమతా హాస్పిటల్కి అయితే వచ్చింది. ఎంత 7.7 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఎక్కడ బాబు ఎక్కడ చూసినా రోడ్డు క్లోజ్ అయ్యి ఇప్పుడు కూడా ఇది నేను లెఫ్ట్కి వెళ్ళాలి కానీ కస్టమర్ ఇక్కడ దాకా వచ్చారనమాట. లెట్స్ గో. ఇంకా వెళ్ళి కస్టమర్ అయితే డ్రాప్ చేసేద్దాం. ఇంకా ఆంటీ ఇంకా 10 రూపీస్ రావాలి నాకే. 93 రూపీస్. ఓకే చలో మనకి ఈ రైడ్ అయితే 93 రూపీస్ అయితే వచ్చింది. ఇప్పుడు మనకి వీడు ఎంత కట్ చేస్తాడో చూడాలి. ఇప్పుడు ఎంత కట్ చేశాడు అదొద్దు. అక్కడికి వెళ్తే రెడ్డి ల్యాబ్స్ దగ్గరికి వెళ్తే మళ్ళీ నాకు రైడ్. చలో ర్యాపిడోలో అయితే ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది. మనకి పికప్ వచ్చేసి 800 మీటర్సే ఉందన్నమాట. లెట్స్ గో. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఓకే 69 ఓకే థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 69 రూపీస్ అయితే వచ్చింది. ఏం ట్రాఫిక్ రా నాయన. సిగ్నల్ నుంచి మియాపూర్ సిగ్నల్ దగ్గర రావడానికి ఆల్మోస్ట్ 15 to 10 హాఫ్ అన్ అవర్ దాకా పడుతుంది. అంతగానో ట్రాఫిక్ ఉంది. మియాపూర్ అమీన్పూర్ యాక్సెప్టెడ్. ఎంత 650 మీటర్. ఓకే స్ట్రైట్ ఉంది. లెట్స్ గో. ఇంకొక రైడ్ కూడా యాక్సెప్ట్ చేసేసిన. ఎంత మనకి ఇది 650 మీటర్స్ అయితే చూపిస్తుంది. డ్రాప్ అన్న పికప్. చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ర్యాపిడో అన్నా. ఓకే 1460 ఓకే. ఎక్కడ పట్టినా అదే మామూలుగా లేక్ బాయ్ అది.
ఫస్ట్ ఏమో రోడ్లు వేసేస్తారు, మళ్ళీ ఏమో మొత్తం తీసేస్తారు. ఓకే. ఆహా. ఇప్పుడు కట్టేస్తారు, మళ్ళీ హైడ్రా వచ్చిందంటే మళ్ళీ బాధపడతారు. ఆ, 81 బ్రో. ఆల్రెడీ ఇక్కడ అమీన్పూర్ సైడ్ చాలా పడగొట్టేశారు కదా. ఓకే. అప్పుడు మీకు కూడా గుండెల్లో దళ్ళంటది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. చలో మనకి రెడీ అయితే 81 రూపీస్ అయితే వచ్చింది. 81 అది ఏమంటారు, కస్టమర్కి ఒక రేట్ ఉంటుంది. మీరు పార్సల్ బుక్ చేస్తే ఓకే అవుతుండే. పెట్టండి. చిన్న బాక్స్ అని వెయిట్ చూడండి ఎంత ఉందో. ఓటీపీ 00237. ఓకే. అమౌంట్ ఎవరు పే చేస్తారు? వాళ్ళకి చెప్పండి మరి ఫోన్ చేసి మీరు. వాళ్ళ నెంబర్ ఉంది ఇక్కడ, దీని మీద రాసివ్వరా? పార్సిల్ బుక్ చేస్తారు. ఇది చూడండి, వెయిట్ ఆల్మోస్ట్ 10 కేజీస్ దాకా ఉంటుంది ఇది. మళ్ళీ చిన్న పార్సిల్ అని చెప్తారు. ఇక్కడ నెట్ వెయిట్ అర్థమైపోతుంది మనకు, క్వాంటిటీ 2, 3 అంత యాంగిల్ వైట్. చలో పార్సల్ పికప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ బొంగులో పార్సల్ కోసం మళ్ళీ మనం లోపలికి కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి తీసుకుంటారంటే తీసుకోరు, మళ్ళీ మనకి బుక్ చేసింది అంటది. కస్టమర్ని బుక్ చేసి పార్సల్ ఇచ్చారు. చూద్దాం ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఏమంటారు ఏంటో. ఇక్కడ ఎవరికి ఇవ్వాలి ఇది? ఎవరున్నారు? ఇది ఆర్డర్ పెట్టారన్న మీకేనా? పేమెంట్ 110 టోటల్. వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళకి చెప్పినాను అంటే వాళ్ళు నాకు బుక్ చేసింది కస్టమరే బుక్ చేశారు, పార్సల్ ఇచ్చారు. పార్సల్ రేట్ అమౌంట్ ఎక్స్ట్రా ఉంటుంది. కావాలంటే మీకు బుక్ వాళ్ళకి ఫోన్ చేయండి కావాలంటే. నా దగ్గర నెంబర్ లేదన్న. అన్న నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి నేను వచ్చినా అన్న, మీకు చెప్పమని చెప్పాను కూడా నేను. అక్కడ నాకు అది పార్సల్ ఇచ్చారు కదా, నేను యాక్చువల్గా ఏం చెప్పానంటే, అన్న మీరు కస్టమర్ బుక్ చేశారు, నాకు కస్టమర్ రేట్ అమౌంట్ డిఫరెన్స్ ఉంటుంది, పార్సల్ రేట్ అమౌంట్ డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పే అతనికి. అది కాక అది వెయిట్ కూడా ఎక్కువ ఉందని చెప్పినా కూడా అతనికి. సరే అన్న 20 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుని అని చెప్పారు. నేను మీకు కాల్ చేయమని కూడా చెప్పాను వాళ్ళకి. నా దగ్గర నెంబర్ లేదు, నేను అందుకే నెంబర్ కూడా ఇవ్వలేదు, నాకు ఓన్లీ స్లిప్పే ఇచ్చాడు అతను. మీకు కాల్ చేసి చెప్తా అని చెప్పాడు.
ఓకే. వాళ్ళు ఎవరి కోసం ఇవ్వరు, ఎందుకంటే మనం అక్కడ చెప్పినాం ఫస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత అందుకే నెంబర్ ఇవ్వలేదు. ఓకే, మన టైం వచ్చేసి 12:01 అయితే అవుతుంది. ఇంకా క్లోజ్ చేయడం బెటర్. అది కాక ఎండ కూడా ఎక్కువ ఉంది, నాకు వాసిపోయింది ఈరోజు. మా మా ఇంటి సైడ్ ఒక రైడ్ వస్తే ఆ అమౌంట్ని ఇందులో వ్యాలెట్లో చేపించేస్తా. 4.9 అంటే ఆల్మోస్ట్ 5 రూపీస్ కట్ చేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, ఇప్పుడు ఇంక మొత్తం బస్సులతో ట్రాఫిక్ నిండిపోతుంది అనమాట. చూస్తే కొంచెం ప్రజెంట్ అయితే JN2 మెట్రో దగ్గర అయితే ఉన్నా. చూద్దాం, ఏమైనా రైడ్ వస్తే మా ఇంటి సైడు పిక్ చేసుకొని వెళ్ళిపోతా. అండ్ ఆల్సో టోటల్ ఎర్నింగ్స్ ఎంత వచ్చినాయో కూడా చూద్దాం ఇప్పుడు. అరే HMT రామాయణం ఓకే కానీ, బట్ 3.8 పికప్, 2.9 డ్రాప్. ఎవడరా నువ్వు? అసలు నాకెందుకు ఇస్తున్నావురా నేను ఈ రైడ్లన్నీ? లెట్స్ గో. మా ఇంటి సైడ్ అయితే రైడ్ అయితే వచ్చేసింది నాకు. ఎందులో ఓలాలో వచ్చింది. నేను ఓలాలో ఆ రైడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ర్యాపిడ్లో రైడ్ వచ్చింది సేమ్. సరేలే ఇందులో యాక్సెప్ట్ చేసినాం కదా అని చెప్పేసి లేనా ఇప్పుడు ఒకవేళ కస్టమర్ చేసే అమౌంట్ని నేను ఫోన్పే త్రూ ద్వారా ర్యాపిడ్లో కట్టేస్తా. ఇంకా రేపు మనం కట్టాల్సిన అవసరం ఉండదు. ఎంత ఈరోజు మార్నింగ్ ఒక 30 రూపీస్ యాడ్ చేసిన అంతే. ఇవి మనవి ర్యాపిడ్లో ఓల్డ్ అకౌంట్ ఉంటాయి చూడు, ఏవైతే ఈ ప్లాన్ తీసుకోకుండా చేస్తామో దానికి అమౌంట్ ఎక్కువ కట్ చేసుకుంటున్నాడు. ఇది న్యూ అకౌంట్ కదా, మనకి అమౌంట్ ఎక్కువ కూడా కట్ చేసుకోవట్లేదు, తక్కువగానే కట్ చేస్తున్నాడు. ఇందాక ఎంత మనకి 90 రూపీస్ తీసుకుంటే 4 అంటే ఆల్మోస్ట్ 5 రూపీస్ కట్ చేశాడు. యాక్చువల్గా సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నా కూడా వాడు మనకు అట్లానే కట్ చేస్తాడు. మాది కాక మళ్ళీ మనకి ప్లాన్ తీసుకోవాలి, ప్లస్ మనం అందులో అమౌంట్ కట్టుకుంటూ ఉండాలి. అందుకని చెప్పేసి నేను దీన్నే యూజ్ చేస్తున్నా. చూద్దాం మరి. ఇప్పటికి ఈ రోజైతే మనకి ఎక్కువ అమౌంట్ ఏం కట్ చేయలేదు, తక్కువగానే కట్ చేశాడు. అంతకుముందుకి ఒక 194 రూపీస్ రైడ్ తీసుకుంటే ఆ రైడ్స్ కూడా 10 రూపీసే కట్ చేశాడు అంతే. చలో పికప్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఆల్మోస్ట్ మెట్రో దగ్గర ఉన్నారంట. పిక్ చేసుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం. మొత్తం ఎంత ఎర్నింగ్స్ వచ్చాయంటే చూద్దాం. నాకు తెలిసి ఎంత మహా అయితే ఒక 800 అట్లా వచ్చి ఉంటాయి అంతే. ఎక్కువ లాంగ్ కూడా ఏమి వెళ్ళలేదు, ఓన్లీ 7 కిలోమీటర్స్ బిలోనే. ఒకటే రైడు 11 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ చేసిన ఒకటే రైడు అంతే. ఆ రైడ్కే 194 రూపీస్ వచ్చాయన్నమాట. కస్టమర్ ఎంత ఎక్స్ట్రా 40 రూపీస్ యాడ్ చేశాడు అన్న. 5446 ఓకే. కట్ అవ్వలేదు. నేనే అన్న, అది కట్ అవ్వాలట్టుంది, రింగ్ వచ్చింది. లేదు సపరేట్ అన్న ఇది. చలో మనకైతే 6 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఓకే 6 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా. చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. అక్కడ నుంచి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం. అమౌంట్ ఎంత వచ్చిందో క్యాలిక్యులేషన్ చేసుకొని. ఓకే థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 46 రూపీస్ అయితే వచ్చింది. టోటల్ ఎర్నింగ్స్ ఎంత వచ్చినాయో చూద్దాం ఇప్పుడు. ఎందుకు లెట్స్ గో ఫ్రెండ్స్. మనకి ఈరోజు టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఈ ఓలాలో వీడికి ఏమైందో ఏమో కానీ ఇక్కడ బ్యాలెన్స్ కూడా చూపించట్లేదు. యాక్చువల్గా అయితే మనకు ఒకప్పుడు టోటల్ బ్యాలెన్స్ చూపించేవాడు, ఇప్పుడు బ్యాలెన్స్ కూడా చూపించట్లేదు. లాస్ట్ రైడ్ 46 ప్లస్ 63 అండ్ 49
అండ్ 129. ఇందులో 287. ర్యాపిడోలో వచ్చేసి ర్యాపిడోలో 548 ప్లస్ 93. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 928 రూపీస్ అయితే వచ్చింది. 930 అనుకోండి. ఇంకా ఎప్పుడు మార్నింగ్ 6:30 స్టార్ట్ చేసినాం. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ టైం 12:30 అయితే అవుతుంది. చలో ఇంకా